హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఇక అభిప్రాయాలనేవి ఉంటాయి. ఎవరు ఏం చేసినా, ఏది సాధించినా కూడా నువ్వు చేసే దానిపై గమనించేది మాత్రం ఇక సమాజం యొక్క మాటలే. నువ్వు ఎదగలేకపోతే వాడు పనికిరాడు అంటారు. ఇక ఎదిగితే గనుక వాడికి అదృష్టం కలిసి వచ్చిందని ఇక కాస్త తక్కువ చేసి మాట్లాడతారు. ఇదే మనిషి జీవితంలో ఒక అమోఘమైన సత్యం. మనకు నిజంగా అవసరం ఉన్నది ఒక్కటి, మన ఆత్మవిశ్వాసం. ఇక ఎందుకంటే ఈ జీవితం నీది, ఈ ప్రయాణం నీది. నువ్వు పడే తపన నీకే తెలుసు. అలాగే నీ రాత్రి నిద్రలేక మగ్గిన క్షణాలు ఎవ్వరికీ తెలియవు. నువ్వు నీ భవిష్యత్తు కోసం వేసే ప్రతి అడుగు కూడా ఇక నీ హృదయ రక్తంలో కడుగుతున్న రేఖలే. అటువంటి దారిలో ఇతరుల మాటలకు నువ్వు దాసోహం అవ్వడం అనేది నీ స్వేచ్ఛను గాలిలో కలిపే పాపమవుతుంది. వాడు చెప్తున్నాడంతే, నువ్వు చెయ్యకూడదు. ఆమె ఎంచుకోవద్దని చెప్తుంది, నువ్వు వెళ్ళకూడదు. ఇతడు నవ్వుతున్నాడు, నీవు సిగ్గుపడాలి. ఇవి నీ మనసులో బలహీనతల్ని నాటేటువంటి వాక్యాలు. ఇవి వినడం నీ శక్తిని తల్లకిందులుగా మార్చివేస్తుంది. ఇది నీ జీవితం కాబట్టి నియమాలు కూడా ఇక నీవే కావాలి. నువ్వు వినాల్సింది నీ అంతరాత్మ యొక్క మాటలు మాత్రమే. ఇక నీ గుండె ఎటు బాట పడుతుందో ఆ దిక్కుగానే నీవు ముందుకు సాగాలి. నీ లక్ష్యం ఎంత పెద్దదైనా, ప్రపంచం నిన్ను నిందించినా కూడా నీ ప్రయత్నం నిజమైందైతే నీ సమయం కూడా ఖచ్చితంగా వస్తుంది. కారణం, బలమైన వారు ఎప్పటికీ మాటలతో మొరగరు. వారు తాము చేసే పనుల ద్వారా మార్గాన్ని చూపిస్తారు. ఎప్పుడైతే నువ్వు ఇతరుల మాటల వల్ల నీ పనిని ఆపేస్తావో ఇక అప్పుడే నీ కలల్ని కూడా సమాధి చేసుకున్నట్లే. కానీ ఎవ్వడి మాటలు వినకుండా సరైన దిశలో ధైర్యంగా నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళ్తావో, నీ ప్రయాణాన్ని కొనసాగిస్తే ఒకరోజు నిన్ను విమర్శించిన వ్యక్తులే నీ విజయాన్ని చూసి ఇక అపవిత్రహతంగా నొక్కి చెప్పక తప్పదు. అతను నిజంగా సాధించాడు అని ఇక నీ గొంతు ప్రపంచం వినాలి. అయితే అందుకు ముందుగా నువ్వు నీలోని గళాన్ని వినాలి. మర్చిపోకు. అర్థమైంది కదా? నీ కలలు నీకే సొంతం. గుర్తుంచుకో, ఇవి ఇతరుల అనుమతికి లొంగకూడదు. అలాగే ఇకపై ఎవరు ఏమన్నా కూడా ఒక్కటే గుర్తుపెట్టుకో, ఏంటి అంటే ఎవ్వడి మాటలు కూడా వినాల్సిన అవసరం నీకు లేదు. ఇది నిజమైన ఆత్మవిశ్వాసమైన ప్రయాణమని గుర్తుపెట్టుకో. వాస్తవంలో జీవించండి, మాయలో కాదు. మనిషి యొక్క జీవిత ప్రయాణం అనేది ఇక రెండు మార్గాల మధ్య సాగుతూ ఉంటుంది. అలాగే ఒకటి వాస్తవం, ఇక మరొకటి మాయ. వీటిలో చాలామంది కూడా మాయ మార్గానికే ఎక్కువ వెళ్తూ ఉంటారు. ఎందుకు అంటే అది తాత్కాలికంగా మధురంగా అనిపిస్తుంది కాబట్టి. నిజమే కదా? కానీ అసలు సత్యం ఏమిటి అంటే మాయలో జీవించే ప్రతి క్షణము కూడా ఇక మన శక్తిని, బలాన్ని, మన చింతనను, మన స్వభావాన్ని ఇక వీటన్నింటినీ నాశనం చేస్తుంది. వాస్తవం కఠినంగా అనిపించవచ్చు, కానీ అదే మన నిజమైన బలానికి, ఇక ఆత్మవిశ్వాసానికి, అదే అలాగే మన ప్రయాణానికి కూడా దారి చూపుతుంది. అసలు మాయ అంటే ఏంటి? మాయ అనేది కనిపించేది కానీ ఉండనిది. అలాగే మనం అనుకుంటూ ఉండేటువంటి ఒక అబద్ధ ప్రపంచం. అలాగే ఈ కాస్త డబ్బు వస్తే ఇక జీవితం సుఖంగా ఉంటుంది అనే ఆశ. అలాగే ఇతరులు నన్ను ఎంతగానో మెచ్చుకుంటేనే నేను గొప్పవాడిని అనే అపోహ ఇక భవిష్యత్తులో
ఏదో ఒకరోజు సంతోషంగా జీవిస్తాను అనే భ్రమ, ఇక ఇవన్నీ ఈ మాయ మనలో ఎన్నో కల్పనలు, భయాలు, అలాగే ఆశలు, అహంకారాలు నింపివేస్తుంది. కానీ ఇవన్నీ కూడా మన మనసులోనే మభ్యపడతాయి. మనం ఎప్పుడు ఏదో ఒకటి వస్తుందన్న ఆశలో జీవిస్తూ నేటిని విస్మరిస్తాం. ఇదే మాయ. ఇక వాస్తవం అంటే ఏంటి? వాస్తవం అంటే ఇప్పుడున్న స్థితి, అలాగే ఇప్పుడున్న భావన, ఇప్పుడున్న పరిస్థితి. ఇక మన జీవితం నేటిలోనే ఉంది. గతం ఓ గుర్తు మాత్రమే, భవిష్యత్తు ఓ గుమ్మడి గింజ. కానీ ఈ క్షణం మాత్రమే సత్యమైనది. ఈ క్షణం మాత్రమే మన చేతుల్లో ఉంది. ఇక వాస్తవంలో జీవించడం అంటే మన మానసిక స్థితిని, మన ప్రవర్తనను, అలాగే మన భావోద్వేగాలను స్పష్టంగా గమనించండి. మన తప్పుల్ని అంగీకరించడం, మన బలాలను గుర్తించడం, మన లక్ష్యాల కోసం నిజాయితీగా కృషి చేయడం. మాయ మనకు లభించని సంతోషాన్ని చూపిస్తూ ఉంటుంది, కానీ అది కలలో నిమగ్నం చేస్తూ ఉంటుంది. మీరు ఇంకాస్త ఆలోచిస్తే, ఇంకాస్త బాగా ఉంటే, ఇంకాస్త అందంగా ఉంటే అని మాయ చెప్తూ ఉంటుంది. కానీ మీరు ఉన్న దానిని చిన్నగా చూపిస్తుంది. మీరు చెయ్యగలిగిన దాన్ని తక్కువగా అంచనా వేస్తుంది. ఈ మాయలో మునిగిన మనిషి తన జీవితాన్ని నిర్దిష్టత లేకుండా గడిపేస్తూ ఉంటాడు. వాస్తవ జీవితం ఎప్పుడూ కూడా మేల్కొలిపే దీపం వంటిది. వాస్తవాన్ని అంగీకరించడం కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ ఎందుకు అంటే అది మనకు నిజాలను చూపిస్తూ ఉంటుంది. అర్థమైంది కదా? మన పరాజయాలను, మన లోపాలను, మన బాధలను, కానీ అదే సమయంలో మనకు మార్గాన్ని కూడా చూపిస్తుంది. వాస్తవ జీవితం అంటే మనం మన ప్రయత్నంలో పరిపక్వత చూపించాలి. మన ఆశయాల కోసం ప్రతిరోజు కృషి చేయాలి. ఇక వాస్తవ జీవితంలో మనకు స్థిరమైన ఆనందాన్ని, మనం ఆత్మ సంతృప్తిని ఇస్తుంది. ఇది మనల్ని లోపల నుంచి నిమ్రిస్తుంది. ఇక అలాగే జీవితంలో ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక మాయను వీడి నువ్వు వాస్తవాన్ని అంగీకరించు. మాయగా కనిపించేటువంటి ప్రలోభాలకు లొంగవద్దు. ఇతరుల అభిప్రాయాల కోసం బ్రతకవద్దు. అలాగే తాత్కాలిక ఆనందాల కోసం కూడా శాశ్వత విలువలను తాకట్టు పెట్టవద్దు. అర్థమైంది కదా? ప్రతి ఉదయం లేచినప్పుడు నేను ఈరోజు ఏం నేర్చుకున్నాను, ఏం నేర్చుకోవచ్చు అనే ప్రశ్నను వేసుకోండి. మాయలో కన్నా వాస్తవంలో నిలబడడం అంటే ఎంతో బలాన్ని మీకు కలిగిస్తుంది. జీవితాన్ని మార్చే ఒక నిజం వాస్తవంలో జీవించడం. ఒక చెట్టు వేర్లను లోతుగా పెడితేనే అది ఎత్తుగా పెరుగుతుంది. నిజమే కదా? అలాగే మన జీవితం కూడా వాస్తవం అనే నేలలో బలంగా ఉండాలి. మీరు వాస్తవాన్ని స్వీకరించినప్పుడు మీరు మీ మనస్సు లోతుల్లోకి వెళ్తారు. ఇక అక్కడే మీ అసలైన శక్తి ఉంటుంది. మీ అసలైన స్వరూపం అక్కడే దాగి ఉంటుంది. మాయలో మీరు మీ స్వరూపాన్ని కోల్పోతారు. ఇక వాస్తవంలో అయితే మీరు మీ స్వరూపాన్ని ఆవిష్కరిస్తారు. వాస్తవంలో జీవించడం అనేది ఒక పరిణామం. అది ఓ విజయం కాదు, ఓ ప్రయాణం. ప్రతిరోజు ఓ కొత్త అధ్యాయం. ప్రతి దొర్లిన నిమిషంలో మనం నిజానికి దగ్గర కావచ్చు, లేదా మాయలో మాయమవ్వచ్చు. అర్థమైంది కదా? మీరు ఏదైనా ఎంచుకోవచ్చు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వాస్తవ జీవితం మాత్రమే మీకు శాశ్వతంగా విలువని, విజయాన్ని, మీకు విశ్రాంతిని ఇస్తుంది. మిగతావన్నీ కూడా కేవలం గాలి గుండ్రాలే. అర్థమైంది కదా? ఈ భూమిపై జన్మించిన ప్రతి మనిషికి ఒకే జీవితం. ఆ జీవితం తాత్కాలికమే, కానీ
దానిలో నిండిన ఆశయాలు, కలలు, లక్ష్యాలు మాత్రం అపారమైనవిగా ఉంటాయి. కానీ మనలో చాలామంది తాము ఏం చెయ్యాలో, ఏ దారిలో వెళ్ళాలో అని చాలా వరకు ఇతరుల అభిప్రాయాల ఆధారంగా మాత్రమే నిర్ణయించుకుంటూ జీవితం సగం కూడా జీవించక ముందే వాళ్ళు ఓటమికి లోనవుతూ ఉంటారు. ఈ జీవితం నీది, నీ ప్రతి శ్వాస కూడా నీదే. మరి నీ జీవితం ఎలా ఉండాలో నిర్ణయించేది కూడా నువ్వే కావాలి. అర్థమైంది కదా? ఇతరులు కాదు, నువ్వే నిర్ణయించుకో. ఇతరుల అభిప్రాయాల కోసం బ్రతకడం అంటే నీ మనస్సుని బంధించుకుని ఇక ఎవరో వేసిన సంకెళ్లలో నిన్ను బంధించుకోవడమే. ఇక అది నీ జీవితం కాదు, అది ఒక మాయ. అసలు అభిప్రాయం అంటే ఏంటి తెలుసా? అభిప్రాయం అనేది వ్యక్తిగత దృష్టికోణం మాత్రమే. ఇక అది వాస్తవం కాదు. అలాగే ఒకరు చెప్పిన మాటని మనం వాస్తవంగా నమ్ముకుంటే గనుక ఖచ్చితంగా అది మన లక్ష్యానికి అడ్డుకట్ట అవుతుంది. ఉదాహరణకి, ఎవరైనా నువ్వు ఇది చెయ్యలేవు అన్నారంటే ఇక అది నిజమవుతుందా? లేదు కదా? అలాగే ఒక్క విషయం కానీ దాన్ని మనం మనస్సులో పెట్టుకుని జీవిస్తే గనుక ఖచ్చితంగా నిజమే అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇక దీన్నే మాయ అంటారు. మనలో ఉన్న బలాన్ని మర్చిపోయేలా చేసేదే మాయ. ఈ మాయలో ఎవ్వరూ మోసపోకండి. ప్రతి మాయ లోపల ఒక బలమైన ఆందోళన దాగి ఉంటుంది. మనం తప్పుదారి పట్టిపోవాలనే కాదు, మన లక్ష్యాన్ని మర్చిపోవాలనే కోణంలో కూడా మాయ పనిచేస్తూ ఉంటుంది. ఇతరులు ఏమనుకుంటారో అనే భయం, అలాగే మన కలలను అర్ధాంతరంగా ఆపివేస్తుంది. కానీ ఆ భయం మనది కాదు, ఇక అది ఒక మాయ. అర్థమైంది కదా? మార్గంలో విమర్శలు వస్తాయి, అవమానాలు ఎదురవుతాయి. కానీ వాటికి ఓ అర్థం అనేది లేదు. ఎందుకు అంటే వాటిని చెప్పేవాళ్ళు నీ ప్రయాణంలో నడవలేరు, నీ బాధలను అనుభవించనూ లేరు. ఇక వాళ్ళ అభిప్రాయాలకి విలువ ఏముంటుంది? నిజమే కదండి. నిజమైన స్వేచ్ఛ అంటే ఇక మనం మన హృదయాన్ని వినడం, మన సత్యాన్ని మనం నమ్మడం, అలాగే అది ఇతరుల అంగీకారానికి ఎదురు పోవడం కాదు, మన ఆత్మ గౌరవానికి నిలిచే ధైర్యం. ఇక ఒక మనిషి జీవితంలో గొప్పతనం అనేది దానిలో ఉన్న యథార్థంలో ఉంటుంది, అంతేకాని నటనలో కాదు. గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్క విషయం, మీ జీవితం ఎప్పుడూ కూడా మీ ఆదేశంలోనే ఉండాలి. అలాగే మన హృదయం ఏమంటుందో అదే చెయ్యాలి. ప్రపంచం మారిపోతూ ఉంది, అభిప్రాయాలు కూడా మారిపోతూ ఉంటాయి. కానీ మన లక్ష్యం స్థిరంగా ఉండాలి. మరెన్ని జన్మలు వచ్చినా ఈ జీవితం తిరిగి రాదు కదా? మరి ఈ ఒక్క అవకాశం చేతిలో ఉండడంగానే ఎందుకు మరికొన్ని నమ్మి జీవితాన్ని పాడు చేసుకోవాలి? అలాగే ఒక్కసారి ఆలోచించండి. సూచనలతో కాదు, స్ఫూర్తితో బ్రతకండి. ఇతరులు చెప్పిన మార్గంలో కాదు, మీ హృదయం చూపే దారిలోనే మీరు నడవండి. ఎందుకు అంటే ఆ దారిలోనే, ఆ మార్గంలోనే మీరు నిజంగా మీరుగా ఉంటారు. అప్పుడు మాత్రమే మీరు సంతృప్తిగా జీవించగలరు. విజయం అంటే ఇతరుల ప్రశంసలు కాదు. విజయం అంటే మీరెప్పుడు కలలుగా చూసే జీవితాన్ని మీరు మీ కళ్ళ ముందు నిజం చేసుకోవడం. దానికోసం ఇతరుల మాటలతో ప్రయాణించకండి. ఆ మాటలతో తుఫానుల్లో మీరు కొట్టుకుపోతారు. జీవితం అనేది ఒక ఉపన్యాసం కాదు, అది ఒక యుద్ధం. ఆ యుద్ధంలో నీకు నీ ధైర్యమే ఒక గొప్ప ఆయుధం. ఇతరుల అభిప్రాయాల కోసం బ్రతికితే అది ఒక బానిసత్వం అవుతుంది. కానీ నీ అభిప్రాయాల కోసం బ్రతికితే గనుక
ఖచ్చితంగా అది ఒక రాజసమవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆశించడం ఒక మూర్ఖత్వం. అవును, ఎదుటి వారిని ఆశించడం, ఎవరో వచ్చి నన్ను బ్రతికిస్తారనే నమ్మకం పెట్టుకోవడం, ఇది నిజంగా మన శక్తిని, అలాగే మన ఉనికిని తక్కువ చేయడమే. జీవితంలో మనం పడే తిట్లు, బాధలు, నిరాశలు అన్నీ కూడా అసలు బయట మంచిని మనం కల్పించుకున్నటువంటి అప్రయోజకమైన ఆశలే ఈ బాధలకు మూలం. ఎవరో మిమ్మల్ని రక్షిస్తారు, ఆదుకుంటారు, మీరు పతనం అవుతున్నప్పుడు లేపుతారు అని ఊహించుకుంటూ మనం మన బలాన్ని వదిలిపెడతాం. ఇదే మన మూర్ఖత్వం. అర్థమైంది కదా? ప్రపంచం మిమ్మల్ని ఎప్పటికీ చూడదు. మీరు ఎదగకపోతే ఈ ప్రపంచంలో అందరికీ తమ జీవితాలే ముఖ్యం. అలాగే మీరు బాగా ఉన్నా చెడుగా ఉన్నా వారికి పెద్దగా సంబంధం ఉండదు. మీరు పడిపోతే కొందరు 2 మాటలతో జాలి చూపించవచ్చు, కానీ మీరు ఆ స్థితి నుండి బయటపడాలి అంటే మాత్రం మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. అలాగే ఒక్క విషయం గుర్తుంచుకోండి, నువ్వు ఒక్కడివే, కానీ అదే నిజమైన స్వేచ్ఛ. ప్రతి ఒక్క ప్రయాణం చివరికి ఒంటరిగా సాగుతుంది. కొంతకాలం తోడున్నవారు ఉండవచ్చు, కానీ ప్రతి మలుపులో కూడా, ప్రతి నిశ్శబ్దంలో, ప్రతి నిర్ణయంలో మిమ్మల్ని మీరు మాత్రమే నిలబెట్టుకోవాలి. నిన్ను కాపాడేది నువ్వు మాత్రమే. గుర్తుంచుకో, నిన్ను ముందుకు నడిపేది నీలోనే దాగి ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం మాత్రమే. అర్థమైంది కదా? ఇది నిజంగా ఒక గొప్ప వరం. నువ్వు నీపై ఆధారపడిన ప్రతిసారి నువ్వు స్వతంత్రంగా మారుతావు. నీ ప్రయాణానికి నువ్వే మార్గదర్శకుడివి, అలాగే నీ లక్ష్యానికి నువ్వే గమ్యానివి కూడా. అర్థమైంది కదా? నీలో నువ్వు దిగి చూస్తున్నప్పుడు నీ అంత శక్తివంతుడు ఎవ్వరూ ఉండరు అని అనిపించాలి. అర్థమైంది కదండి? ఇక మార్పు కోరితే కనుక అది నీతోనే ఆరంభించు. నువ్వు ఎదగాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఎదుటివారి మొప్పు కోసం కాదు, నీ లోతైన లక్ష్యాల కోసం ప్రయాణాన్ని మొదలుపెట్టు. నిర్ణయం నీదే. నువ్వు గెలవాలి అంటే ఎవరో చెప్పిన దారిలో కాదు, నీ అంతరాత్మతో నడిచేటువంటి దారిలో నడవాలి. నిన్ను నువ్వు నమ్ముకో, అదే మొదటి మెట్టవుతుంది. ఇతరుల సహాయం ఎప్పుడూ కూడా తాత్కాలికమే. బలంగా నిలబడాలంటే మీ శ్రమే నీ ఆయుధం అవ్వాలి, నీ నిర్ణయాలే నీ రక్ష అవ్వాలి, ఇక నీ మనోధైర్యమే నీ మార్గం అవ్వాలి. ప్రపంచం నీ కోసం ఎప్పుడూ ఆగదు, కానీ నువ్వు నీ ధైర్యంతో, నీ ప్రణాళికలతో, నీ శ్రమతో మిగిలిన ప్రపంచాన్ని దాటిపోవచ్చు. అర్థమైంది కదా? సత్యం అనేది ఓ చేదు ఔషధం, కానీ ఆరోగ్యమే. ఆత్మ, స్వేచ్ఛ మనందరి జీవితంలో ఏదో ఒక దశలో ఆశల ప్రపంచంలో జీవిస్తూ ఉంటాం. నిజాల కన్నా నమ్మకాలు, మనం నిర్మించుకున్న కలలే మనకు ఆనందాన్నిస్తాయి. కానీ ఎప్పుడో ఒకప్పుడు ఆ కలల పరద తొలగిపోతుంది. ఇక అప్పుడే అసలైన సత్యం మన ముందు నిలుస్తుంది. అది గట్టిగా మాట్లాడదు, కానీ మౌనంగా, నిశ్శబ్దంగా మదిలో పెద్ద చప్పుడు చేస్తుంది. ఇక అది మనల్ని తట్టుకోలేని బాధల్లోకి నెట్టిపడేస్తుంది. గుర్తుంచుకోండి, ఎందుకు అంటే అది మన ఊహలతో సంబంధం లేకుండా మనల్ని పఠితమైన నిజాల ప్రపంచంలోకి లాక్కు వెళ్తుంది. సత్యాన్ని ఎదుర్కోవడం అంటే మనం తట్టుకోలేని భావజాలంతో యుద్ధం చేయడమే. ఇక ఎంతమందిని ప్రేమించామో వారు మనం ప్రేమించినంతగా మనల్ని ప్రేమించలేదని తెలుసుకోవడం బాధాకరం. ఎంత కష్టపడ్డామో ఇక అది ఫలితం ఇవ్వలేదు, అదే నిజం. ఎంతగానో బాధిస్తుంది. మనల్ని ఎవరైనా మోసం చేశారన్నా,
మనల్ని ఆశలు విఫలమయ్యాయన్న ఆ సత్యం మనలోని ఆశల దండను తెంచివేస్తుంది. ఇక ఆ బాధ నెమ్మదిగా మన ఆత్మను కుదిపివేస్తుంది, మన విశ్వాసాన్ని కుదించడం మొదలు పెడుతుంది. ఇక ఈ దిశలో చాలామంది మళ్ళీ అబద్ధాలు మంచివని నమ్మి ఇక వెనక్కి వెళ్ళిపోతారు. అర్థమైంది కదా? అయితే ఎందుకు సత్యమే మనకి స్వేచ్ఛనిస్తుంది? సత్యం బాధాకరమైనప్పటికీ కూడా అది మన మీద ఉన్న అబద్ధపు పైకప్పుని తొలగిస్తుంది. నిజాన్ని చూసినప్పుడు మనం వేరే దారి వెతకడానికి శక్తి పోతుంది. ఇక నిజంగా మనల్ని ప్రేమించని వ్యక్తులు దూరం వల్ల మన అంతరాత్మని మనం గుర్తించగలుగుతాం. విజయానికి కావలసిన మార్గం ఇది కాదని తెలుసుకుంటే గనుక తప్పుడు దారిని వదిలి ఇక సరైన దిశలో నడవగలుగుతాము. అర్థమైంది కదా? అబద్ధాల మాయలో మనం బందీలమై ఉంటాము, కానీ సత్యం ద్వారా మనం మానసిక స్వేచ్ఛను పొందగలుగుతాం. సత్యం ఎంత కఠినమైనదైనా దానిలో దాగి ఉంటుంది. మన విజయ మార్గం అనేది నిజాన్ని ఒప్పుకునే ధైర్యం కలిగిన వారే నిజమైన మార్పుకు నాంది పలుకుతారు. మన జీవితాన్ని రూపాంతరం చెయ్యాలి అంటే ముందుగా ఇది ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉందో నిజంగా అంగీకరించాలి. ఒక్కసారి సత్యాన్ని ఒప్పుకుంటే మనకు కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలు, కొత్త దారులు కనిపిస్తూ ఉంటాయి. ఇక మనం ఎదగాలి అంటే మొదట మన బలహీనతల్ని అంగీకరించాలి. అది బాధనిస్తుంది, కానీ అదే ఆత్మోన్నతకి తొలి మెట్టు అవుతుంది. గుర్తుంచుకోండి, ఆఖరకు మనం గుర్తుంచుకోవాల్సింది ఒకే ఒక్క విషయం: సత్యం మనల్ని గాయపరచవచ్చు, కానీ అదే మనల్ని బంధనాల నుండి విముక్తం చేస్తుంది. బాధను తట్టుకుని నిలబడిన ప్రతి మనిషి కూడా ఒక కొత్త స్వేచ్ఛతో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. ఇక మీరు నిజంగా బలంగా మారాలి అనుకుంటే గనుక నిజాలను అంగీకరించండి. అర్థమైంది కదా? మీరు స్వేచ్ఛగా జీవించాలనుకుంటే మీకు బాధ ఇచ్చే నిజాలను కూడా స్వీకరించండి. ఇది మొదట నమ్మలేని సత్యంగా అనిపించవచ్చు, కానీ నెమ్మదిగా నెమ్మదిగా మీరే గ్రహిస్తారు. సత్యం మన శత్రువు కాదు, అది మన విమోచనం. గుర్తుపెట్టుకోండి. చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.